హాయ్ నేను సతీష్. ఏడుగురి వారం నామినేట్ అయ్యారు కదా, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరుంటే ఆట బాగుంటుంది, ఎవరుంటే భరించలేం, ఇక పంపిద్దాం సార్ అనిపిస్తుంది కూడా ఒక మెసేజ్ అయితే పెట్టేసేయండి. ఓట్ ఫర్ భరణియా, లేకపోతే ఓట్ ఫర్ ప్రియా, ఓట్ ఫర్ మనీష్, ఎవరైతే ఏడుగురిలో మీ ఫేవరెట్ అనిపిస్తున్నారో వాళ్ళకి. అట్లాగే నేను మన న్యూస్ బౌల్ ఛానల్లో కూడా కమ్యూనిటీలో పోస్టులు అయినా ఉంటాయి కదా, అక్కడ ఒక ఒపీనియన్ పోల్ పెట్టా. అది ఆప్షన్ తక్కువగా ఇచ్చాడు కనుక ఏడుగురికి 7 ఆప్షన్స్ పెడదామంటే చాయిస్ లేదు, బట్ ఉన్న దాంట్లోనే అడ్జస్ట్మెంట్ చేసి అయితే పోల్ పెట్టి అందులో కూడా ఓటు వేయండి. ఎలిమినేషన్ కోసం ఈసారి కామనర్స్ మధ్య గట్టి పోటీ ఉంది. ఒక ఫ్లోరా షైనీయే కొద్దిగా ఏమైనా కాపాడేస్తుందా అని అర్థమైతే ఉంది. ముగ్గురైతే రిస్క్ జోన్లోనే ఉన్నారు. సో మరి ఓవరాల్గా ఎట్లా ఉందో కూడా చూద్దాం. ఫస్ట్ ప్లేస్ అయితే భరణీయే ఉన్నాడు, నో డౌట్. 47% వరకు అన్నింటిలో జరుగుతూ ఉంది. ఇప్పుడు భరణి నుంచి మన నామినేషన్ల తర్వాత అతన్ని ఒకే పాయింట్ మీద 6 వేసిన తర్వాత కంటెంట్ లేకపోయినా సరే అతన్ని మీద అతడు అసలు ఎవరి జోలికి వెళ్ళకపోయినా, ఎవరిని ఒక మాట అనకపోయినా, నిన్నప్పుడు చెబుతాను, నేను ఎవరిని మనీష్ మర్యాద చెబుతున్నాడు, నేను ఎవరిని ఒక మాట జారలేదు, ఎవరిని బాధ పెట్టలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, నా జోనర్లో నేను ఉన్నానన్న మాదిరిగా ఆయన ఉంటున్నా సరే ఆయన ద్వారా కంటెంట్ రాకపోయినా అతని గురించి బ్యాక్ బిచ్చింగ్ చేసి అతని మీద అతను ఒక పెద్ద దెయ్యంలాగా, ఒక పెద్ద మోసగాడు, గరానా మోసగాడు అని నిన్నట్టు టెలిఫోన్ టాస్క్ ఇచ్చాడు కదా, ఆ టాస్క్ గురించి మనకు స్పెషల్ వీడియో మాట్లాడదాం. అట్టగే ఎవరు కంటెంటర్స్ అయ్యారో చాలా ట్విస్టులు అయితే జరిగాయి, అవన్నీ కూడా స్పెషల్ వీడియో మాట్లాడదాం దాని గురించి. అయితే ఆయన గురించి వీళ్ళు మాట్లాడడం వల్ల నిన్న టాస్క్ అయిపోయిన తర్వాత కూడా చూడండి, శ్రీజ కళ్యాణ్ అని ఆయనకి ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని ఆ భరణికి అసలు ట్రస్ట్ లేదు, లాయల్టీ లేదు అని చెబుతా ఉన్నారు. ఎందుకంటే ఆ టాస్క్ అయిపోయి బయటకు వచ్చేసిన తర్వాత ఇమాన్యుయల్ సుమన్ శెట్టి అడిగితే ఆయన జస్ట్ సైగ చేసి చెప్పారంట, మేము బజర్ నొక్కేసాము, ప్రెస్ చేసేసాము అని చెప్పారంట. దానికోసం అంట. వాస్తవానికి టాస్క్ పూర్తి అయిపోయిన తర్వాత అది చెబితే ఏంటి, చెప్పకపోతే ఏంటి, రిజల్ట్ అయితే మారిపోదు కదా. టాస్క్ కంప్లీట్ అయిపోయింది, అప్పుడు ఇంకేం వచ్చింది ఇబ్బంది. బట్ అతడి మీద ఒక నెగిటివ్ వైబ్రేషన్ మొన్నట్టు ఆవిడ పెట్టుకున్నట్టుగానే మీరు మ్యానిపులేటర్, మీరు అబద్ధాలు కోరు, మీరు ఇది అది అని చెప్పి పెద్ద పెద్ద డైలాగులను కొట్టింది కదా. ఇంకా క్యారీ చేస్తూ వీళ్ళిద్దరు మాట్లాడడం వల్ల ఆయన మీద పడ్డారేంటి అబ్బా మీరు నా ఆడియన్స్కి వస్తుంది. అట్లాగే నేను ఎపిసోడ్లో లైవ్లో చూసాం, ఆ మాస్క్ మ్యాన్ వచ్చి ఫ్లోరాకి సారీ చెప్పాడు. డ్రింక్ విషయంలో, షాంపూ కండిషనర్ విషయంలో నువ్వు ఈజీ టార్గెట్ అయిపోయి నిన్ను నామినేట్ చేసేసారు అని. మరి అవే పాయింట్లు భరణికి కూడా వర్తిస్తాయి కదా, ఇతడు కూడా ఈజీ టార్గెట్ అయిపోయాడు కదా. కేవలం ఆవిడ పోయిన డ్రింక్ తాగింది, ఇతడితో పాటు ఇతడు దొంగిలించుకొని తెస్తే ఆమె తాగింది, పార్ట్నర్షిప్ చేసింది. బట్ ఇతడేంటి, భరణి ఆ ఎగ్ తినలేదు, చేయలేదు, బట్ ఇతను కూడా అందరూ టార్గెట్ చేసి నామినేట్ చేశారు కదా. పైగా మాస్క్ మ్యాన్ అదే సేమ్ సిచ్యువేషన్, అక్కడ డ్రింకు ఇక్కడ ఎగ్, అదే తేడా. ఈవిడ తాగింది, అతను తినలేదు, అదే తేడా. కానీ అతను ఒక దొంగ, నువ్వు నమ్మకద్రోహి, నువ్వు మోసం చేస్తావు, నువ్వు అది నువ్వు ఇది అంత విరుచుకుబడి టార్గెట్ చేశారు, అది మాత్రం కనిపించట్లేదు ఇతనికి. బట్ ఫ్లోరా షైనీ మాత్రం సానుభూతి పర్రాలా. సో ఈ డబుల్ స్టాండర్డ్స్ అన్ని ఆడియన్స్ చూస్తారు కదా, ఇది కూడా ప్లస్ పాయింట్ అయ్యింది. ఇట్లా పైగా ఎప్పుడైనా టాస్క్లో చేతికి దెబ్బ తగిలింది. అట్టగా మనీష్ మర్యాద కూడా ఎట్టా ఇతను గ్రాఫ్ పెంచే కార్యక్రమాన్ని దిగ్విజయంగా తీసుకెళ్తున్నాడు అనేది కూడా ఆయన ఓటింగ్ పర్సంటేజ్, ఎందుకు ఆయన డేంజర్లోకి వెళ్ళిపోతున్నాడు అప్పుడు చెప్పుకుందాం. ఇక రెండో ప్లేస్లో సుమన్ శెట్టి అయితే ఒక 29% వరకు ఉంది. మొన్నటి మీద, గత వారం మీద, గత ఇన్ని రోజుల్లో నిన్న కాస్త బెటర్ అనిపించాడు. ఆ కాలచక్ర టాస్క్లో కూడా అందరూ టక్ అవుట్ అయిపోయినా అతను లాస్ట్ వరకు ఒక ప్రయత్నం అయితే చేశాడు. ఆ కాలు పట్టుకుని లాగేసాడు, డీమన్ పని పడిపోయినా ప్రయత్నం చేశాడు. అట్టకి రోజంతా పనిచేస్తా ఊడుస్తా ఉన్నాడు. కాస్త కోస్తా గత రోజుల కంటే యాక్టివ్ అయ్యాడు. ఇతనికి బాట్స్తో జరుగుతుంది ఓటింగ్, నో డౌట్. ముందు ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ ఉంటే ఉండొచ్చు, అట్లాగే ఇక పిఆర్ సెటప్ కావచ్చు, మరి ఏంటో కానీ విచిత్రమైన ఆటతో సంబంధం లేకుండా భారీగా ఓటు జరుగుతుంది. కొన్ని చోట్లయితే భరణిని మించి కూడా జరుగుతుంది. వెబ్సైట్స్లో నేను చెబుతున్నది, యూట్యూబ్ పోలీసులో మాత్రం ఎక్కువగా భరణియే కనిపిస్తుంది. అక్కడక్కడ కొన్ని దగ్గరలో ఈ సుమన్ శెట్టి కొద్దిగా డామినేషన్ లాగా ఎక్కువగా వెబ్సైట్స్లో ఇట్లా కనిపిస్తుంది. కానీ వాటిని అయితే నమ్మదగ్గ ఇవి కావు, చాలా వరకు ఇవే మేనేజ్మెంట్ చేసుకోవచ్చు, మేనేజ్మెంట్ కోట లెక్క. సో మొత్తానికి ఎనీవేస్ సేఫే. ఇక మాస్క్ మ్యాన్ హరీష్, ఇతనికి కూడా ఒక 9% జరుగుతుంది. ఇతడు ఆట ఎట్లా ఉందంటే ఆవేశంలో తప్పులు చేసేస్తున్నాడు. ఆ యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఆయన తప్పులు ఎవరైనా చెబితే తట్టుకోలేడు. ఆయన చెప్పిందే రైట్, ఆయన చెప్పిందే వాస్తవం, ఆయన చెప్పిందే నమ్మాలి. ఆయనకి తానా అంటే తందాన అనాలని అంటే తప్ప తట్టుకోలేక అరుస్తాడు, కుంగిపోతాడు, కుమిలిపోతాడు, కుసించుకుపోతాడు. ఆ కోపంలో రూడ్గా మాట్లాడేస్తాడు, ఫ్లిప్పులు కొట్టేస్తూ ఉంటాడు. మామూలు అప్పుడైతే నార్మల్గా ఉంటున్నాడు. ఇప్పుడు నేను తనూజకి క్రెడిట్ ఇవ్వాలి, అతను మామూలు మనిషిని చేసిందని చెప్పొచ్చు. అందరూ అరుచుకున్నారంటే బాగా ఎంత ప్రభావం చూపిందంటే మాటలు. చక్కగా బాసం బట్టలు వేసుకుని కూర్చొని మరి చెప్పండి, మీ బాధ అంతా కక్కేయండి, ఫ్రీ అయిపోండి, ఎందుకండి బ్యాగేజ్ మోస్తారు. అందరూ అరుచుకున్నారు, ఎవరు దగ్గర ఎవరు తిట్టుకోలేదు, అందరూ తిట్టుకున్నారు, అరుచుకున్నారు. కానీ అందరూ వదిలేశారు అక్కడ.
మీరు మాత్రం ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండిపోయారు, అదే మూడ్లో అదే దీంట్లో ఉండిపోతే ఎట్లా అండి? 4 గోడల మధ్య ఉండిపోవడానికి వచ్చారు. ఆ గుండు తీసుకొని ఆ టాస్కులు అంత పర్ఫామ్ చేసి అదరగొట్టేసి నేను ఇది నేను కప్పు పోతా కప్పు కొడతా అన్ని చెప్పుకోవచ్చు. అంత కష్టపడి అంత చేసి దేనికోసం? ఇక్కడ 4 గోడల మధ్య నలుగురిలో కలవలేకుండా ఉండిపోవడానిక అని ఆమె చెప్పిన మాటల ఎఫెక్ట్ అయితే బాగా పడింది. ప్రస్తుతానికి అందరిలోకి వచ్చాడు, మింగిలయ్యాడు, ఆమ్లెట్ తిన్నాడు, తినిపించాడు, ఇన్వాల్వ్ అయ్యాడు, ఇవన్నీ చేస్తాయి. ఇలా మరి ఈ మూడు స్వింగ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ 3 స్వింగ్స్లో ఎంతవరకు ఉంటాడు, ఎన్ని రోజులు ఉంటాడు చూడాలి. కానీ ఇలాగో కొనసాగితే ఉంటాడు. ఆయన ఆట తీరు చూసే వాళ్ళు కూడా నచ్చుతూ ఉంది, మా ఓట్లు అయితే వేస్తూ ఉన్నారు. ఇక తర్వాత ఎవరు 4th ప్లేస్ డీమాన్ పవన్, ఒక 5% 6% ఇట్లా ఉంది. ఈ డీమాను ప్రియా వీళ్ళందరూ ఈ కామనర్స్ ఇక ఈ వీళ్ళతో పోల్చుకుంటే మాస్క్ మ్యానే బెటరు. ఆ డీమాను ప్రియా మనీష్ అన్న ఒక గుడ్డు పక్షులు అనే మాదిరిగా ఉన్నారు. ఈ డీమాన్ పవన్ నిన్న అంతా పులిహోర కలుపుతూ ఉన్నా సరే ఇలాంటివి కొద్దిగా అంత ఓటింగ్ తేవు. అయితే ఇతరులో కొంత జెన్యూనిటీ ఉంది. నిన్న కూడా వాటర్ బాటిల్స్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పేటప్పుడు శ్రీజ కయ్యను కరిసేస్తూ ఉంది కదా, ఎందుకు నువ్వు అలా చెప్పావు ఇలా చెప్పావు. ఈవిడ మాత్రం బస్తాలు పళ్ళు దాచుకోవచ్చు, డ్రింకులు దాచుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు, టీలు తాగి అన్ని పక్క ప్రిపేర్డ్గా ఉండొచ్చు. వాళ్ళకి మామూలుగా రెగ్యులర్గా వచ్చే వాటర్ కూడా ఇవ్వడానికి అల్లాడిపోతుంది. గంటలోనే దాహం వేస్తుందా, ఈవిడికి మాత్రం గంటలోనే ఆకలి వేసేస్తుందా? అన్ని పళ్ళ పిల్లో కవర్లు అనుకుందో బస్తాలు అనుకుందో. కానీ ఈవిడికి గంటలో దాహం వేసేస్తుంది, డ్రింకులు తాగాలి, గంటలో దాహం వేసేస్తుంది, టీలు తాగాలి, గంటలో ఆకలి వేసేస్తుంది. కాబట్టి పళ్ళు అనేది దాచిపెట్టుకోవాలి. కానీ అది అలాంటప్పుడు ఆ డీమన్ పవన్ అడిగే విధానం, మాస్క్ మ్యాన్ వచ్చి అడిగే విధానం, ఇవన్నీ ఇంట్లో డీమన్ పవన్లో కన్నింగ్ నేచర్ అయితే లేదు. ఆ పొగరు, యాటిట్యూడ్, బలుపు తలకెక్కలేదు. డౌన్ టు ఎర్త్ అన్నట్టు మిగిలిన కామనర్స్తో పోల్చుకుంటే కాస్త బెటర్గానే ఉన్నాడు. సో అలాగని ఓటింగ్ ఎరగబడిపోయి వచ్చేలే. ఆ పులిహోర కొద్దిగా కిచిడి అయిపోద్దేమో చూడాలి ఓటింగ్కి వచ్చారు. ప్రస్తుతానికి పర్వాలేదు 5 to 6. ఇక మనీష్ మర్యాద నిన్నటికి బాటంలో ఉంటే కొద్దిగా బెటర్ అయ్యాడు. ప్రియా కంటే ఆ టాప్ బాటంలో ఉన్న ఫ్లోరా షైని అండ్ ప్రియా కంటే కొద్దిగా మెరుగైన స్థానంకి వచ్చాడు. నిన్న కూడా చూసాం ఆ కాలచక్ర టాస్క్ అప్పుడు కూడా, అలాగే ఫోన్ టాస్క్ సందర్భం కూడా శ్రీజ వర్సెస్ మనీష్ అరుపులు కేకలు. మళ్ళీ ఏమో వీళ్ళకు ఒక అండర్స్టాండింగ్ లేక, ఒక రెస్పెక్ట్ ఇచ్చిపుచ్చుకోవాలని లేక, మనం కెమెరాస్ ముందు ఉన్నామని తెలియక మెయిన్ ఇతడి విషయంలో ఆ శ్రీజ గట్టిగా అరవడం, మళ్ళీ అంతా తిరిగి వచ్చి వీళ్ళేంటి ఆ భరణి బ్రేక్ చేసేసాడు, గొడవలు పెట్టేశాడు. వీళ్ళ తొక్కలో యూనిటీ వీళ్ళలో ముందుంటే వాళ్ళు చేసేది ఏంటి? వీళ్ళలో ఉందా చెప్పండి? ఏదో సామెత చెప్పినట్టుగా పైగా మీరు హార్మోన్ చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తారు. భరణి మీద ఇలాంటి ఎలిగేషన్స్ అన్ని చేసి ఆయన గ్రాఫ్ పెంచే కార్యక్రమాన్ని ఇతడు తీసుకున్నాడు. ఇప్పుడు నేను కూడా చూసాం ఎమ్మెన్యేలతో ఏం చెబుతున్నాడు, భరణి వచ్చి నాతో బెడ్ షేర్ చేసుకోవాలని చూశాడు. ఓకే, నువ్వు పెద్ద పాము ఉంది హౌస్లో అతని మీద అంత మాట అయిన తర్వాత ఎందుకు అంత నెగిటివిటీ అయ్యిందో, ఒక దగ్గరగా ఉంటుంటే ఒకవేళ నన్ను అర్థం చేసుకుంటాడేమో, ఆ నెగిటివ్ వైబ్రేషన్ పోద్దేమో అని ఒక స్నేహాస్తం అందించడానికి ఆయన వచ్చాడు. తప్పేముంది? సో ఇతడు మాత్రం ఎట్లా అమ్మో పక్కలో పావును పెట్టుకుని పడుకున్నట్టు పక్కనే ఎనిమి ఉంటే నిద్రే పట్టదు, నేను చాలా కాషన్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలని ఇంత పెద్ద స్టేట్మెంట్లు ఊహల్లో తప్ప వాస్తవాల్లో ఉండట్లేదు. అతడికి వచ్చిన గొడవలు లేవు, పంచాయతీలో ఆ చపాతి ముక్క గురించి అంత మనసులో పెట్టుకున్నట్టున్నాడు. నన్ను పెద్ద ఫ్రేమ్ కట్టి పోర్ట్రేట్ చేసి హైలైట్ చేసి సభ్య సమాజానికి చూపించాడు. అంతే తప్ప అరే వాళ్ళ అట్టు ముక్క రొట్టు ముక్క కోసం అల్లాడిపోతుంటే నేను ఒక చపాతి ముక్క తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేయడం తప్పు అనే విషయం గుర్తించకుండా, అంగీకరించకుండా ఇంకా అతడిదే తప్పని మాదిరిగా ఊరికే ఇంత నెగిటివిటీ క్యారీ చేయడం వల్ల, బ్యాక్ బిచ్చింగ్ చేయడం వల్ల సో ఇతనికి ఆటోమేటిక్గానే ఇతని గ్రాఫ్ పడడంతో పాటు ఆ భరణి గురించి ఎంత ఎక్కువ మాట్లాడితే అంత ఎక్కువ గ్రాఫ్ అయితే ఆయనకి పెరుగుతూ ఉంది. సో ఇది ఇక సరే. తర్వాత ఎవరు? ఫ్లోరా షైనికి నెగిటివ్ లేదు, అలాగే ఆడియన్స్తో కనెక్షన్ లేదు, ఆ ఎమోషన్ అయితే బిల్డ్ అవ్వలేదు. బట్ ఇవి ఎట్లా కాపాడే ఛాన్స్ ఉందో కూడా చెబుతా ఒక లాజిక్ స్టార్టింగ్లో చెప్పినట్టుగా. ఇక చివరాఖరి లాస్ట్ బాటంలో ఎవరు ఉన్నారంటే ప్రియా. సో మొత్తానికైతే బాటంలో ప్రియా ఉంది. అయితే నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఈ వారం ఈ ఫ్లోరా షైని వీళ్ళని ఒకవేళ కాపాడేస్తుందేమో ప్రియాని కానీ మనీష్ మర్యాదని కానీ అని నాకు ఎందుకు అనిపిస్తుందంటే, నిన్న బిగ్ బాస్ వీళ్ళందరూ ఎన్నిసార్లు చెప్పినా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, హిందీ మాట్లాడుతున్నారు, తెలుగు మాట్లాడట్లేదని ఒక గంట సేపు నిలబెట్టి వార్నింగ్ ఇచ్చాడు. కాలు గుంజుతాను అని బతిమలాడుకుని సారీలు చెప్పుకొని మరొకసారి రిపీట్ చేయమని మళ్ళీ చెప్పుకునేదక్క. సో అలాంటి నేపథ్యంలో లాంగ్వేజ్ కోసం అంత ప్రయారిటీ ఇచ్చి, ఇంపార్టెన్స్ ఇచ్చి, వార్నింగ్ ఇచ్చి, ఎంతసేపు పనిష్మెంట్ ఇచ్చాడు కనుక సరే ఈ హిందీ అమ్మాయి అనుకుని ఎవరో ఫ్లోరా షైని, సరే అమ్మాయి ఈ వారం నువ్వు వెళ్ళిపోయేటు కంటెంట్ లేదు, మేము అనుకున్నది వేరు, నువ్వు ఇవాళ కంటెంట్ రావట్లేదు, లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఉంది కదా. సో ఆ మనీషా ప్రియా ఉంటే కొంచెం గొడవలైనా వస్తాయి, 4 అరుపులైనా వస్తాయి, ఆడియన్స్లో ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఎప్పుడు పంపిస్తారా ఆ ఎలిమినేషన్ శుభ సందర్భం కోసం ఆశగా ఎదురు చూస్తారు. సో ఇక దయచేయని సావిని పంపిస్తే వీళ్ళు సేవ్ అయిపోతారు. మరి మీకేమనిపించిన మెసేజ్ పెట్టండి, లైక్ చేయండి. అట్టగే కెప్టెన్ కంటెండర్స్ ఎవరయ్యారు, ఎట్లా అయ్యారు అనేది ఒక అప్డేట్ చెప్తా. అట్టగా వీళ్ళు ఎంతవరకు సార్ ఎన్నాళ్ళు సార్ ఏదో సినిమాలో రవితేజ్ అన్నిటిగా రామచంద్ర ప్రభు వీళ్ళని భరించలేకపోతున్నాం ఓవర్ యాక్షన్ అనే మాదిరిగా. సో ఎంతవరకు భరించాలి అనేది కూడా మనకు స్పెషల్ వీడియో మన న్యూస్ బోల్ ఛానల్లోనే కాసేపట్లో అప్లోడ్ చేస్తాం 10 టైం కల్లా. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, మిస్ కాకుండా చూడండి.
ఇప్పటికే జర్నలిస్ట్ సతీష్ ఛానల్లో ఈ లైవ్ అప్డేట్స్ కంటెంట్స్ అంతా వీడియో అప్లోడ్ చేస్తా, మిస్ కాకుండా చూడండి.